ఎవరైనా హ్యాండ్స్ కింద నుంచి ఇలా పట్టుకున్నప్పుడు మన ఎల్బో అనేది వాళ్ళ ఫేస్కి రీచ్ అయ్యేలా ఉంటే ఫాస్ట్గా ఇలా బ్యాక్ ఎల్బో చేయండి. సో ఎల్బో కొట్టిన తర్వాత బయటకు వచ్చి ఈ హెయిర్ పట్టుకుని బెండ్ చేసి మోకాలతో సో ఇలా స్టమక్లో కానీ లేదంటే ఇలా ఫేస్ మీద కానీ హిట్ చేయండి ఫాస్ట్గా. సో ఇలా పట్టుకున్నప్పుడు ఇంకొక రకం ఎలా చేయొచ్చు అంటే సో మన హ్యాండ్ అనేది పైకి లేపి ఈ హెయిర్ పట్టుకొని సో ఫాస్ట్గా కిందకి ఇలా బెండ్ చేసి మన హ్యామర్తో సో ఇలా ఈర్స్ మీదకి కొట్టచ్చు, లేదంటే ఇలా ఎల్బో లేపి డౌన్ ఎల్బో సరే ఫేస్ మీద చేయొచ్చు. సో ఇలా పట్టుకున్నప్పుడు వెనకాల ఉన్న పర్సన్ బాగా హైట్గా ఉండి వాళ్ళ హెడ్ అనేది మనకి రీచ్ లేకుండా ఉందంటే సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే లాక్ ఓపెన్ చేయొచ్చు. సో ఈ లాక్ ఓపెన్ చేయడానికి ఏం చేయాలంటే ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ ఏదో ఒక ఫింగర్ని పట్టుకొని సో వెనకాల ఫాస్ట్గా బెండ్ చేసామంటే లాక్ ఓపెన్ అవుతుంది. సో ఇదొక టైపు. ఒకవేళ ఈ ఫింగర్స్ బాగా క్లోజ్గా ఉండి మనకి రావట్లేదు లాక్ ఓపెన్ చేయడానికి అనుకుంటే ఈ బ్యాక్ ఫిస్ట్ ఏరియా ఉంది కదా, ఇది చాలా వీక్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ హ్యాండ్ కానీ ఈ హ్యాండ్ కానీ సో వీటి మీద మన ఈ ఎముకలు ఉంటుంది కదా, వీటితో ఇలా గట్టి కొట్టామంటే ఆటోమేటిక్గా పెయిన్ వస్తుంది. సో ఈ లాక్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత బయటకు వచ్చి సో ఇలా హెడ్ మీదకి హ్యామర్ అటాక్ చేయొచ్చు. చేసిన తర్వాత హెయిర్ పట్టుకుని బెండ్ చేసి సో ఇలా స్టమక్లోకి నీ అటాక్ చేయొచ్చు. సో వెనక నుంచి ఎవరిని ఇలా పట్టుకున్నప్పుడు సో మన హెడ్ అనేది రీచ్ లేకుండా కొట్టడానికి లేకుండా ఈ లాక్ కూడా ఓపెన్ చేయడానికి కుదరట్లేదు ఇంకా అనుకుంటే సో ఇంకొక ఈజీ టెక్నిక్ ఏముందంటే సో మనకి ఈ హ్యాండ్ అనేది గ్రాయిన్కి రీచ్ అవుతుంది ఈజీగా. సో అప్పుడు కొంచెం పక్కకు మూవ్ అయ్యి సో గ్రాయిన్ ఫాస్ట్ హిట్ చేయండి. హిట్ చేసిన తర్వాత సో ఇలా బ్యాక్ ఫిస్ట్ అనేది ఫేస్ మీద అటాక్ చేయండి ఫాస్ట్గా.